నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ ఆసరా పెన్షన్లను ప్రతి నెల యొక్క చివరి వారంలో లేటుగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, టైంకు ఇవ్వడం లేదని ఆసరా పెన్షన్దారులైనటువంటి 43 లక్షల మంది ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. దీనిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో, అంటే రేపు 13న పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి కదా, దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆసరా పెన్షన్దారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారేమో అనే ఉద్దేశంతో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను ఎర్లీగా రిలీజ్ చేసినట్లు మనకు మేధావుల ద్వారా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక్కడ మనకు బ్యాంకుల ద్వారా తీసుకునే వారికి కొన్ని జిల్లాల్లో వారి బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్లను డిపాజిట్ చేయడం అనేది జరిగింది. రేపు కొన్ని జిల్లాల వారికి డిపాజిట్ చేయడం జరుగుతుందని కూడా ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పెన్షన్లు పొందేవారికి పోస్టల్ శాఖ వద్ద ఇప్పటికే డబ్బులు ఉన్నటువంటి జిల్లాల్లో ఈరోజు ఈ పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరిగింది. అయితే ఈరోజు డ్రా చేసుకున్నటువంటి వారు రేపు పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ డ్రా చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో సోమవారం డ్రా చేసుకొని వచ్చి సోమవారం నుంచి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను ఈ నెల 11వ తారీఖు వరకు పంపిణీ చేయడం జరుగుతుందని మనకు జిల్లా గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.